మొబైల్ చూడడం అనేది కూడా పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వద్దని చెప్పేదానికంటే ఎక్కువగా అంటే వీళ్ళ పని డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి ఓకే కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా ఈ ధోరణిలో ఉంటున్నారు. ఇలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మొబైల్ టీవీ అసలు టోటల్లీ అబాండన్ చేసేసి రెస్ట్రిక్ట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల ఎంతో అవగాహన, అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ వస్తున్నాయి. వీ కాంట్ టోటలీ షట్ ఇట్ డౌన్. అయితే టైం రెస్ట్రిక్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. అది తప్పనిసరిగా చేసేసి యాక్టివిటీస్ అనేది, అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది అయిన తర్వాత ఫ్రెండ్స్ తోటి కూడా కలిసి ఆడడం అనేది అదొకటి పెంచాల్సి వస్తుంది అనమాట. అయిన తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే వార్మప్ ఎక్సర్సైజెస్, అఫ్కోర్స్ పీటీ అవన్నీ ఉంటాయి అనుకోండి, కానీ రోజు చేయకుండా ఉంటే స్టిఫ్నెస్ ఉంటుంది, ఫిట్నెస్ తగ్గిపోతుంది. అఫ్కోర్స్ చిల్డ్రన్ దే రన్ ఎ లాట్ అండ్ మూవ్ ఎ లాట్, అయినా కూడా వాళ్ళకు వ్యాయామం అనేది రోజు రొటీన్ ఎక్సర్సైజెస్ ఎంత 10-15 minutes అండి, అది చేయిస్తే కూడా మంచిది. సూర్య నమస్కారం లాగా ఫిట్నెస్, స్పైన్ కూడా ఫిట్నెస్ మంచి మెయింటైన్ అవుతుంది అనమాట. ఇదొకటి చేయడము. అడల్ట్స్కి కూడా జనరల్ ఫిట్నెస్ కొరకు అనేసి యోగా చేయడము, అయిన తర్వాత ఫిజికల్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేయడం, డైలీ వాకింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. అది కూడా అందరు, ఈవెన్ హార్ట్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా డైలీ వాకింగ్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఇంప్రూవ్స్ ద ఫిట్నెస్. ఇంకొకటి ఏంటంటే వెయిట్. ఇప్పుడు చిన్నప్పటి నుంచే మనం చూస్తున్నాం పిల్లలు కూడా బాగా ఒబిసిటీ పెరిగిపోతుంది. అలా రాకుండా ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటే మంచిది అనమాట. పెద్దగా అయిన తర్వాత కూడా పెద్దగా బరువు వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టం. అది రాకముందే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం మంచిది.